వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. తండేల్ సినిమా చూసే ఉంటారు. నాగ చైతన్య, సాయి పల్లవి యాక్ట్ చేసిన సినిమా. ఆ సినిమా కథ ఏంటంటే అది రియల్ గా జరిగిన కథ. సముద్రంలో వేటకి వెళ్ళినటువంటి జాలర్లు వాళ్ళని కోస్ట్ గార్డ్, అటు పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ పోలీసులు పట్టుకోవటం, ఆర్మీ పట్టుకోవటం, వాళ్ళని అక్కడ పాకిస్తాన్ ప్రిజన్ లో పెడితే వాళ్ళని విడిపించడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సీఎంగా ఉన్నారు. ఆయన అప్పటి విదేశాంగ మంత్రి అయినటువంటి సుష్మా స్వరాజ్ గారికి లేఖ రాశారు. ఇలాగ పలానా మా జాలర్లు, విశాఖపట్నం జాలర్లు వాళ్ళు ఇక్కడ ఇరుక్కుపోయారు, వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళు తీసుకెళ్లిపోయారు, కాబట్టి కొంచెం వాళ్ళని రక్షించండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ గా విదేశాంగ మంత్రిత్వ శాఖకి అప్పుడు సుష్మా స్వరాజ్ గారు ఉంటే ఆవిడ ద్వారా అప్పుడు నెగోషియేషన్ చేసి అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి వాళ్ళని విడిపించడం జైలు నుంచి అనేటువంటిది మనం ఆ సినిమాలో చూడొచ్చు. మరి ఇప్పుడు విశాఖ సముద్రంలో తాజాగా 6 గల్లంతయ్యారు. పరిహారం ఇచ్చేస్తే ప్రభుత్వ బాధ్యత ముగిసినట్టేనా? సినిమాల్లో మత్స్యకారుడు సముద్రంతో పోరాడి చివరకు క్షేమంగా ఇంటికి చేరుకుంటాడు. అక్కడ కుటుంబ సభ్యులు ఆనందంతో అతను ఆలింగనం చేసుకుంటారు, ప్రేక్షకులు చప్పట్లు కొడతారు. కానీ నిజ జీవితంలో ప్రతి మత్స్యకారుడి కథకి అలాంటి సుఖాంతం ఉండదు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్ళినటువంటి 6 మత్స్యకారులు కనిపించకుండా పోయారు. వారి కుటుంబాలు మాత్రం ఇప్పటికీ సముద్రం వైపు చూస్తూనే ఉన్నాయి. ఏదో ఒక పడవలో వస్తారేమో అని, ఏదో ఒక నౌక వారిని రక్షించి ఉంటుందేమో అని, ఏదో ఒక తీర ప్రాంతంలో సురక్షితంగా ఉన్నారేమో అని ఆశతో ఎదురు చూస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. కానీ గాలింపు చర్యలను నిలిపివేసినట్లు వార్తలు రావడము, ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి 10 లక్షల సహాయం ప్రకటించడం అనేటువంటిది ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఇక్కడ పరిహారం ఇచ్చారా లేదా అన్నది సమస్య కాదు. ఆచూకీ తేలక ముందే గాలింపు ఎందుకు నిలిపేశారు? డబ్బు ఇచ్చేస్తే ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత పూర్తయిపోయినట్టేనా? అది ఇప్పుడు జరుగుతున్నటువంటి మనం జరుగుతున్న సంఘటన చూస్తున్నాం. 2026 జూలై 1న విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి 7 మత్స్యకారులతో ఒక మెకనైజ్డ్ బోటు చేపల వేటకు బయలుదేరింది. తిరుగు ప్రయాణంలో బోటుకు సాంకేతిక సమస్య తలెత్తి ప్రతికూల సముద్ర పరిస్థితుల్లో బోల్తా పడినట్టుగా ప్రాథమిక సమాచారం. బోట్లోని 7గురిలో ఒక మత్స్యకారుని వాణిజ్య నౌకా సిబ్బంది రక్షించారు. మిగిలిన 6 ఆచూకీ మాత్రం ఇంకా లభించట్లేదు. కోస్ట్ గార్డు, భారత నౌకాదళం, మెరైన్ పోలీసులు సముద్రంలో గాలింపు చేపట్టారు. నౌకలు, విమానాలను కూడా వినియోగించినట్టు అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ జూలై 7 నాటికి 6 ఆచూకీ లభించలేదు. అనంతరం అధికారిక గాలింపు చర్యలు నిలిపివేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఇదే ఇప్పుడు ఆ కుటుంబాల ఆవేదనకి ప్రధాన కారణం. 72 గంటలు వెతికితే సరిపోతుందా? సముద్ర ప్రమాదాల్లో ప్రతి నిమిషం విలువైందే. అయితే గాలింపు ఎంతకాలం కొనసాగించాలి, ఎంత దూరం వెతకాలి, ఏ పరిస్థితుల్లో ఆపాలి అనే నిర్ణయాలు భావోద్వేగంతో కాకుండా సముద్ర ప్రవాహాలు, వాతావరణ పరిస్థితులు, బోటు చివరిసారిగా కనిపించిన ప్రాంతం, ప్రాణాలతో బయటపడే అవకాశాలు వంటి సాంకేతిక అంశాల ఆధారంగా కూడా తీసుకుంటారు. కానీ ఆ నిర్ణయానికి సంబంధించిన వివరాలను బాధిత కుటుంబాలకు పూర్తిగా వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎన్ని చదరపు కిలోమీటర్లు గాలించారు, ఏ నౌకలను ఉపయోగించారు, ఏమైనా బోటు శకలాలు దొరికాయా, మత్స్యకారులు ధరించిన లైఫ్ జాకెట్ల పరిస్థితి ఏంటి, సముద్ర ప్రవాహాల ఆధారంగా ఇతర తీర ప్రాంతాల్లో వెతికారా? ఈ ప్రశ్నలకు కుటుంబాలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా గాలింపు ముగిసింది అని ప్రకటిస్తే అనుమానాలు రావడం సహజం. ఎందుకనంటే ప్రభుత్వానికి ఇది ఒక ఫైల్ కావచ్చు, కానీ ఆ కుటుంబాలకు మాత్రం కనిపించకుండా పోయిన ఒక వ్యక్తి తండ్రి, భర్త, కొడుకు, ఇలా కుటుంబాన్ని పోషించే ఏకైక ఆధారం అయి ఉండొచ్చు. 10 లక్షల పరిహారంతో సహాయం ముగింపు సంకేతమైన. గల్లంతైన 6 మత్స్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. వార్తా కథనాల ప్రకారం గాలింపు నిలిపివేసిన తర్వాత ఈ పరిహార ప్రకటన వచ్చింది. బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అవసరమే. ఆ కుటుంబాల్లో పిల్లల చదువులు ఉంటాయి, అద్దెలు ఉంటాయి, బ్యాంక్ అప్పులు ఉంటాయి, బోటు ప్రయాణం కోసం తీసుకున్న రుణాలు ఉంటాయి, రోజువారీ జీవనం కూడా కష్టంగా మారుతుంది. అందువల్ల పరిహారం ఇవ్వడాన్ని ఎవరు తప్పు పట్టలేం. కానీ పరిహారం ఇవ్వడం ఒక బాధ్యత. అంతేకాకుండా గల్లంతైన వారి ఆచూకీ తేల్చడం కూడా అంతకన్నా ముఖ్యమైన బాధ్యత. ఈ రెండింటిని ఒకదానితో ఒకటి భర్తీ చేయలేము. 10 లక్షలు ఇచ్చాం కాబట్టి గాలింపు ముగిసింది అని కూటమి ప్రభుత్వం భావించకూడదు. గాలింపు ముగిసిందని ప్రకటించి దానికి పరిహారాన్ని ప్రత్యామ్నాయంగా చూపించకూడదు. ఈ ఘటనపై రెవెన్యూ, పోలీసు, మత్స్యశాఖ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. అందుబాటులో ఉన్న వివరాలు ఏంటంటే కోస్ట్ గార్డ్ సమాచారం, ప్రమాద పరిస్థితులు, ప్రభుత్వ నిబంధనలు పరిశీలించినట్టు తెలుస్తోంది. తాజా వార్తా కథనాల ప్రకారం మత్స్యకారులు బతికి ఉండే అవకాశాలు చాలా తక్కువ అని భావించి వారిని మరణించిన వారిగా పరిగణిస్తూ పరిహారం ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలి అని కమిటీ సూచించినట్టుగా సమాచారం. అయితే మృతదేహాలు లభించకపోవడంతో కుటుంబాల దృష్టిలో వారు ఆచూకీపై ప్రశ్న ఇంకా ముగిలేదు. ఇక్కడ ప్రభుత్వం చేయాల్సింది ఒకటే, కమిటీల నివేదికను పూర్తిగా ప్రజల ముందు ఉంచాలి, ఏ ఆధారాలతో నిర్ధారణకు వచ్చారో చెప్పాలి, సాంకేతిక నిపుణుల అభిప్రాయాన్ని వెల్లడించాలి, కుటుంబాలకు నివేదిక ప్రతులను ఇవ్వాలి. పారదర్శకత లేకపోతే పరిహార ప్రకటన కూడా అనుమానాలకి తావిస్తుంది.
మరి మత్స్యకారు మంత్రి యొక్క కారు కొల్లు రవీంద్ర ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఆయన కారును ఎందుకు అడ్డుకున్నారు? బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు మంత్రి కొల్లు రవీంద్ర విశాఖ ఫిషింగ్ హార్బర్ కు వచ్చిన సమయంలో మత్స్యకార మహిళలు ఆయన కారును అడ్డుకున్నారు. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. వారి ప్రధాన డిమాండ్ ఏంటంటే గాలింపు చర్యలు కొనసాగించాలి, మీరు ఎందుకు ఆపేశారు? తమ కుటుంబ సభ్యుల ఆచూకీ తేలే వరకు వెతకాలని కోరారు. ఈ సమయంలో పోలీసులు మహిళలను పక్కకు తొలగిస్తున్నటువంటి దృశ్యాలు రాజకీయ విమర్శలకు కారణమయ్యాయి. ఇక్కడ పోలీసులు కూడా ఒక విషయం గుర్తించాలి. పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబాల స్పందన సాధారణ నిరసనలా ఉండదు. వారు క్రమశిక్షణతో వినతిపత్రం ఇవ్వాలని ఆశించడం వాస్తవ పరిస్థితికి దూరం. వారి ఆవేదనను మొదట వినాలి, వారితో మాట్లాడాలి, అధికారులు చేపట్టిన చర్యలను వివరించాలి. మంత్రి వాహనం ముందుకు వెళ్ళడం కంటే బాధితుల అనుమానాలను తొలగించడం అనేటువంటిది ముఖ్యం. ప్రశ్నిస్తున్న మహిళలను బలవంతంగా పక్కకు తొలగించే దృశ్యాలు ప్రభుత్వంపై మరింత ప్రతికూల అభిప్రాయం ఏర్పడేలాగా చేస్తాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్పై ఎందుకు విమర్శలు వస్తున్నాయంటే మత్స్యకారుల సంక్షేమం గురించి ఎన్నికల సమయంలో కూటమి నాయకులు విస్తృతంగా మాట్లాడారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ రోజున ఎన్నికల ప్రచారాల్లో తీర ప్రాంత ప్రజలు మత్స్యకార కుటుంబాల సమస్యలపై అనేక సార్లు స్పందించిన ఆయన ఇప్పుడు మాత్రం బాధిత కుటుంబాలు ప్రతిపక్షాలు ఆయన స్పందనని కోరుతున్నాయి. ఇది కేవలం రాజకీయ విమర్శగా పారేయాల్సిన విషయం కాదు. ఒక వర్గం గురించి పదే పదే మాట్లాడే నాయకుడు అదే వర్గం తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రత్యక్షంగా భరోసా ఇవ్వాలి అని ప్రజలు ఆశిస్తారు. ఇదే విషయం మనం తాజాగా ఒక వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఇంకా డోలీ మోతలు ఏజెన్సీ గ్రామాల్లో, అక్కడ అరకు ఆ లోపల గ్రామాల్లో, గిరిజన గ్రామాల్లో ఇంకా తాజాగా కూడా ఒక ప్రసవానికి పాముకాటు గురైనటువంటి మహిళని వాళ్ళు కొండలు గుట్టలు ఎక్కుతూ కొన్ని కిలోమీటర్ల దూరం మోసుకురావాల్సి వచ్చినటువంటి పరిస్థితి. మరి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున వాళ్ళకి మరి హామీ ఇచ్చారు, రోడ్లు వేయించేస్తాం అది ఇది అని చెప్పేసి దాని విషయంలో కూడా మాట్లాడటం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్ళినా లేదా ఉన్నత స్థాయి అధికారులను పంపినా గాలింపు కొనసాగింపుపై కేంద్ర రక్షణ సంస్థలతో మాట్లాడినా కనీసం బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తమతో ఉంది అనే విశ్వాసం కలిగి ఉండేది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా ఈ విషయంలో స్పందించకపోవడం, కేవలం ఎవరో అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి కొల్లు రవీంద్ర వెళ్ళటం అనేటువంటిది వాళ్ళ బాధిత కుటుంబాలకు నచ్చట్లేదు. నాయకత్వం అంటే సంతోషకరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రమే కాదు, దుఃఖంలో ఉన్న కుటుంబాల ముందు నిలబడి కఠినమైన ప్రశ్నలకు సమాధానం చెప్పడం నిజమైన నాయకత్వం అనేటువంటిది. 2023 విశాఖ హార్బర్ అగ్ని ప్రమాదంతో దీన్ని పోలుస్తున్నారు. ఇక 2023 నవంబర్లో విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో అనేక బోట్లు పూర్తిగా పాక్షికంగా దగ్ధమయ్యాయి. అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తిగా నష్టపోయిన బోట్ల విలువలో 80% వరకు పరిహారం అందిస్తామని ప్రకటించింది. అధికారిక నష్టం అంచనాల ఆధారంగా 49 బోట్లకి 7.11 కోట్ల సహాయం అందించగా ఆ బోట్లపై ఆధారపడి జీవించే సుమారు 400 మంది కార్మికులకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున తాత్కాలిక సహాయం అందించారు. ఇప్పుడు ఆ ఘటనని పోల్చుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు ఆ స్థాయిలో స్పందించట్లేదు అనేటువంటిది. సో ఇక తండేల్ కథ గుర్తు చేసుకుంటే కనుక అప్పట్లో జరిగినటువంటి ఒరిజినల్ ఇన్సిడెంట్ కొన్ని సంవత్సరాల క్రితం సముద్రంలో దారి తప్పి పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లిన ఆంధ్రప్రదేశ్కు చెందిన 20 మంది మత్స్యకారులు అక్కడ అధికారుల చేతిలో చిక్కుకున్నారు. దాదాపు 14 నెలలు పాకిస్తాన్ జైల్లో గడిపిన తర్వాత 2020 జనవరిలో వారు భారత్కు తిరిగి వచ్చారు. విడుదలైన మత్స్యకారులు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 5 లక్షల ఆర్థిక సహాయం కూడా అందించింది. వారి విడుదల కేంద్ర విదేశాంగ శాఖ, దౌత్య వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో జరిగినటువంటి ప్రక్రియగా చూడాలి. ఇప్పుడు అదే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు తండేల్ సినిమా యొక్క వాస్తవ సంఘటన ఏదైతే ఉందో, అప్పుడు మత్స్యకారులు పాకిస్తాన్ చెరలో ఉంటే వాళ్ళని విడిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి కృషి అనేటువంటిది ఇది కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతోటి మాట్లాడి ఆ మత్స్యకారులు నిజ జీవిత అనుభవాలే తర్వాత నాగ చైతన్య నటించే తండేల్ సినిమాకు ప్రధాన స్ఫూర్తిగా నిలిచాయి. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో నిజమైన మత్స్యకారులను వేదికపైకి తీసుకొచ్చారు. నాగ చైతన్య వారిని అసలైన హీరోలుగా అభివర్ణించారు. ఇప్పుడు అదే ప్రశ్న, సినిమా వేదికలపై మత్స్యకారులు నిజమైన హీరోలు అంటాం, వారి జీవితాలపై సినిమాలు తీస్తాం, వారి ధైర్యాన్ని ప్రశంసిస్తాం. అదే మత్స్యకారులు సముద్రంలో కనిపించకుండా పోతే 3 రోజులు గాలింపు తర్వాత వారిని మర్చిపోవడం కరెక్టేనా? అది ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని. మొదటగా గాలింపు చర్యలను నిలిపివేయడానికి గల సాంకేతిక కారణాలను కుటుంబాలకు వివరించాలి. రెండోది, కోస్ట్ గార్డ్, నేవీ, మెరైన్ పోలీసులతో మరోసారి సమీక్ష నిర్వహించి సముద్ర ప్రవాహాల ఆధారంగా గాలింపు ప్రాంతాన్ని విస్తరించే అవకాశం ఉందో లేదో పరిశీలించాలి. మూడోది, త్రిసభ్య కమిటీ పూర్తి నివేదికను బహిర్గతం చేయాలి. నాలుగోది, 10 లక్షల తక్షణ సహాయంతో పాటు కుటుంబాలకి నెలవారీ జీవన భృతి, పిల్లల విద్య, ఆరోగ్య భద్రత, అప్పుల పునర్వ్యవస్థీకరణపై ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. సో ఇలాగా
ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఉందో దాన్ని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సక్సెస్ఫుల్ గా వాళ్ళని పాకిస్తాన్ చెరనించి ఆ మత్స్యకారులను విడిపించినటువంటి ఉదంతాన్ని గుర్తు చేసుకుని ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు, నిందిస్తున్నారు ఆ మత్స్యకార కుటుంబాలు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.